తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి మహబూబ్ నగర్ పార్లమెంట్ నారాయణపేట బహిరంగ సభలో మోడీ పాల్గొనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకి ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో ప్రసంగించనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే మీటింగ్తో తెలంగాణలో మోడీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి నారాయణపేట బహిరంగ సభలో మోడీ పాల్గొనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకి ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో ప్రసంగించనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే మీటింగ్తో తెలంగాణలో మోడీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్, గాయత్రి, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి నారాయణపేట జిల్లా కేంద్రంలో మోడీ రాక కోసం బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెలికాప్టర్ ద్వారా నారాయణపేట జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఇక్కడ మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆయన భారీ బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ప్రజలను ఉద్దేశించి ఆయన ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడ నుంచి మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే నారాయణపేట జిల్లాలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి డీకే అరుణకు సంబంధించినటువంటి ప్రచార సభలో ఆయన మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి గత 3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రధాని రాక కోసం నారాయణపేట జిల్లా కేంద్రం అంతా కూడా కాషాయమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కడికక్కడ భారీ ఏర్పాట్లను చేస్తున్న సిచ్యువేషన్. దాదాపు ఏదైతే మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు కావచ్చు, ప్రజలు తరలించేందుకు కూడా వాళ్ళంతా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 1,00,000 మంది యొక్క సభకు హాజరు కావాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నటువంటి కాషాయ శ్రేణులు అదే స్థాయిలో కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నారాయణపేట జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి మైదానంలో ఆయన సభను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఇప్పటికే ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో పబ్లిక్ తీసుకెళ్లేందుకు ఆయన పెద్ద ఎత్తున కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైతే ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో ఈ రోజు మరో మక్తల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రధానమంత్రి సభ ఉద్దేశించి మాట్లాడబోతున్న నేపథ్యంలో ఆయన ఎటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తారు, మరోసారి మోడీ సర్కార్ కేంద్రంలో వస్తే ఆయనకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎటువంటి పథకాలు ఆయన అందించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా టీకాలు కావచ్చు, సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మోడీ ఏ విధంగా ప్రసంగిస్తారు, వాటిపై ఎటువంటి విమర్శన అర్థాలు గుర్తిస్తారో ఉత్కంఠ వాతావరణం కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. దాదాపు 1,00,000 మంది హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల శంఖారావంగా భాగంగా నారాయణపేటకు రానున్న నేపథ్యంలోనే అదే స్థాయిలో 144 ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసే సిచ్యువేషన్ ఉంది. దాదాపు 1000 మంది కూడా పోలీసులు ఈ యొక్క బందోబస్తులో పాల్గొన్న సిచ్యువేషన్ ఉంది. మాజీ మంత్రి డీకే అరుణ ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏర్పాట్లకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి నేతలతో అప్డేట్స్ తీసుకున్న సిచ్యువేషన్ ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన హెలికాప్టర్ ద్వారా నారాయణపేట చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఆయన నేరుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎల్బీ నగర్ స్టేడియంలో చేరుకునే అవకాశం అయితే ఉన్నాయి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.